నమ్మకం ఈ దేశపు యువకుల మీద వాళ్ళ మనస్సులో ఒక్క మాట నాటుకునేలా చేస్తే ఒక మహావృక్షానికి విత్తనం నాటినట్టే లెక్క. నాకు ఆ నమ్మకం ఉంది. మన పురాణాల్లో చాలామందికి తెలియని విషయం ఒకటి ఉందండి. ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే నేను చెప్పబోతున్నది చాలామందికి ఉన్న అభిప్రాయం, యుద్ధంలో చనిపోయిన వీరుడికి స్వర్గం వస్తుందండి, యుద్ధంలో చనిపోయిన వీరుడికి స్వర్గం వస్తుంది అని. కానీ యోగ వాసిష్ఠంలో మొట్టమొదటి ప్రకరణంలోనే ఆ మాటని వశిష్ఠుడు ఖండించాడు. ఇది అనవసరంగా ప్రచారం జరుగుతోంది, అలా రాదు అన్నాడు. యుద్ధే హతశూరక స్వర్గయిత్యవశోక్తయక సదా యుద్ధే హతశూరక అస్వర్గయిత్యవశోక్తయక ధర్మే యోద్ధా భవేచ్చూరక ఇత్యేవం శాస్త్ర నిశ్చయక. యుద్ధంలో చనిపోయిన వాళ్ళకల్లా స్వర్గం వస్తుంది అని ప్రచారం చేస్తున్నారు. అది సరైన విషయం కాదు. ధర్మయుద్ధంలో పోరాడి చనిపోయిన వీరుడికి మాత్రమే స్వర్గం వస్తుంది, మిగిలిన వాళ్ళకి వాళ్ళ ప్రభువుతో సహా నరకం ఖాయం అని చెప్పారు. అంచేతన భారత సైనికుడైన ప్రతివాడు ఎవరైనా పొరపాటున యుద్ధంలో మరణిస్తే వారికి స్వర్గం వస్తుంది. పాకిస్తాన్ సైనికులకి రాదు, అనుమానం లేదు, రాదు. మన నుంచి విడిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ 75 ఏళ్లలో ఎప్పుడూ మన క్షేమాన్ని కోరకపోగా పక్కలో బల్లెంలా ఉంది ఆ దేశం. కానీ భారత జాతి ప్రతిష్ట, ఆత్మాభిమానం, శౌర్యం ఎంత గొప్పవి అంటే, ఎంత ఈ దేశాన్ని ముక్క చెక్కలు చూద్దామన్నా 75 ఏళ్ల దేశంలో ఏ పార్టీ అయినా పరిపాలించునుగాక, ఎవరైనా ప్రధానమంత్రులుగాక, రాష్ట్రాల్లో ఎవరైనా ముఖ్యమంత్రులుగాక, నా దేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ భూభాగం ఎంత ఉందో 75 ఏళ్ల తర్వాత అమృతోత్సవంలో అన్ని అంగుళాలతో సహా అలాగే ఉంది భూభాగం. నాది విడిపోలేదు. కాశ్మీర్, పాకిస్తాన్ 2 ముక్కలైంది, అందరికీ తెలుసు. మనల్ని ముక్క చెక్కలు చేద్దామనుకున్న వాళ్ళు ముక్క చెక్కలయ్యారు, కానీ మనం అవ్వలేదు. కారణం మన సైనిక శక్తి. వారికి నమస్కారం చేయాలి, మనం వారికి నమస్కారం చేయాలి. రాజకీయ సంకల్పానికి సైనిక శక్తి తోడు కావాలి. సైనికులు చేస్తున్న త్యాగాలని రాజకీయ నాయకులు ఇప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. కారణం ఎంత సైనికులు మనం ఇక్కడ హైదరాబాదు చలికి తట్టుకోలేక రగ్గు మీద రగ్గు, విగ్గు మీద విగ్గు పెట్టేసుకుంటున్నాం. ఇక్కడ హిమాలయాల్లో -49 డిగ్రీల చలి భరిస్తూ వాళ్ళు పోరాడుతున్నారు అంటే ఏమిస్తే సరిపోతుంది. మనం ఇవ్వగలిగేది ఈ మాటలే కాబట్టి మనం ఇస్తామంతే. ఇంతకంటే వారికి ఇది సరిపోయేదని మనం ఇంతకంటే ఏమీ చేయలేం కదా. కొండంత దేవుడికి కొండంత పత్రితో మనం పూజలు చేయలేం కదా. ఇప్పుడు కాస్త సైన్యానికి సంబంధించిన చరిత్రలోకి పెడతాను నేను. మన పురాణాలు కావు, అవి చరిత్రలు. అవి పుక్కిటి పురాణాలు కావు, చక్కని నిజాలు, చరిత్రలు. మనకి నౌకా సైన్యం సహా అన్ని సైన్యాలు పూర్వం నుంచి ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, శ్రీరాముడు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు గుహుడు ఆతిథ్యం ఇస్తాడు, అందరికీ తెలుసు. గుహుడు శ్రీరాముడు రావడానికి ముందు ఏదో వస్తున్నట్టుగా కలకలమైతే చూస్తాడు. శ్రీరాముడు వాళ్ళు వస్తారు బాగా. తర్వాత శ్రీరాముడు పడవ దాటి వెళ్ళిపోయాక సీతాదేవి లక్ష్మణునితో సహా భరతుడు శ్రీరాముడిని తిరిగి తీసుకువెళ్ళడానికి కొన్ని వేల మంది సైన్యంతో వస్తాడు. అతను అదే మార్గంలో వస్తాడు. ఆ వస్తున్నటువంటి సవ్వడులు విని, సైన్యం సవ్వడులు, కలకలధ్వనులు, రథగజ తురగ పదాతి ధ్వనులు విని గుహుడు అపోహపడతాడు. భరతుడు వస్తున్నాడని తెలుసు, గుర్తుపట్టాడు. అతను వీరుడు, గుర్తుపట్టాడు. వెంటనే తన నావికా దళాన్ని సిద్ధం చేశాడు అని ఒక్కొక్క పడవకి 10 మంది సైనికులను చెప్పిన 500 మంది సైనికుల్ని సిద్ధం చేశాడు గుహుడు అని వాల్మీకి రామాయణంలో ఉంది. చదవండి, మీకు మూలం చదవమని నేను అందుకే చెప్పేది. భారతదేశం రామాయణ కాలం నాడు, కనీసం గుడ్డి ఇంగ్లీషు వాళ్ళ లెక్క ప్రకారం చూసినా 7000 ఏళ్ల క్రితం నాడు ఈ జాతి ఎంత సైనిక బలంతో, నావికా బలంతో ఉందంటే, గుహుడు లాంటి ఒక సామాన్య నావికుడి దగ్గర 500 మంది నావికా సైనికులు సిద్ధంగా ఉన్నారు. అటువంటిది మన నౌకాబలం. నేను సరిపోనా, గెలుస్తానా లేదా, రాముడు తమ్ముడు కదా, పోరాడితే నేను తట్టుకోగలను, అయోధ్య మహాసామ్రాజ్యం కదా, సైనిక శక్తి ముందు నా పడవలెంత, వీళ్ళ విల్లంబులెంత, ఇవి నిలబడతాయా అని ఆలోచించాల. ధర్మం కోసం పోరాడుతున్నాం అంతే లెక్క అని గుహుడు సిద్ధపడ్డాడు. అలాంటి నౌకాబలం మనకి రామాయణ కాలంలో ఉందండి. వైమానిక బలం లేకపోవచ్చు, అప్పుడు విమానాలే లేవు కాబట్టి ఆశ్చర్యం ఉంది. పూర్వం
రథ గజ తురగ పదాతి బలాలు ఉండేవి మనకి. అసలు సైన్య యోధుల బృందాల నిర్మాణంలో కానీ, సైనికులకి శిక్షణ ఇవ్వడంలో కానీ, సైన్యానికి వ్యూహాత్మకంగా పురోగమింపజేయడంలో కానీ భారతీయుల మేధాశక్తి ఎటువంటిది అనేది రామాయణం కంటే కూడా 18 రోజుల మహాభారత యుద్ధాన్ని చదివితే బాగా తెలుస్తుంది. ఎందుకంటే రామాయణ కాలం నాటికి ఆయుధాల వాడకం తక్కువ. రావణాసురుడు సైనికులు కొన్ని ఆయుధాలు వాడాలి, కానీ రామసైన్యంలో ఆయుధాలు వాడినవాడు రాముడు లక్ష్మణుడు ఇద్దరే. హనుమంతుడు సహా ఏ వానరుడు ఏ ఆయుధము వాడలేదు. హనుమంతుని చేతిలో గద పెట్టడం అంటే మన ఓవర్ యాక్షన్, అంతకంటే ఏం లేదు. భీముడికి ఉంది కాబట్టి వాళ్ళ అన్నగారికి లేకపోతే ఎలాగని ఇంకా పెద్ద గద పెట్టేశారు. అందుకే నేను మూల గ్రంథాలు చదవండి, హనుమంతుడు గద ఉండదు. ఆయన జీవితం మొత్తం మీద గద అంటే ఏమిటో తెలియదు. ఆయన దగ్గర గద అంటే అవును గదా అంటాడు ఆయన, అంతే. అదే గద ఆయనకి. అవును గదా, నాకు లేదు గదా అంటాడంతే ఆయన. మనం హనుమంతుడు అనగానే పెద్ద గద. ఓ సంజీవి పర్వతం ఎత్తుంటే బొమ్మ చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఓ పక్క పర్వతం ఎత్తాలి, ఓ పక్క చేత్తో ఇలా గాలి వీసుకుని గరుత్మంతుడు రెక్కల్లాగా ఎగరాలి. ఈయన చేతిలో మళ్ళీ ఈ గద ఒకటి పెడతారు. ఇక్కడ హనుమంతుడు గద ఉండదు. వానర వీరుడు ఎక్కడా ఏ ఆయుధము వాడలేదు. వాళ్ళు వాడిన ఆయుధాలు ఏమిటంటే లంకలో స్వయంగా రావణాసురుడు సైన్యం నీళ్లు పోసి పెంచిన చెట్లన్నీ వాడారు వాళ్ళ సైన్యవతి. ఆ చెట్టు తీయడం నలుగురు చంపడం, అంతే లెక్క. పైగా పర్వతాలు పెకలించే శక్తి ఉన్నవాడు బల్లేలు ఈటిలు వాడండి, వాడికి అది సరిపోదు. వాములు మేసే స్వాములారికి పచ్చగడ్డి పలహారం అని గడ్డివాహు మొత్తం వేసేసేవాడికి నువ్వు పచ్చగడ్డి పెడితే పలహారానికి కూడా సరిపోతుంది. వానర వీరులు ఎటువంటి వాళ్ళు కొండ పైకి లేపేసి రావణాసురుడు సైన్యం మీద బారేస్తే ఓ 1000 మంది పోతారు, గొడవ వదిలిపోతుంది. మళ్ళీ దీనికి వారడం వ్యూహం ఏమిటి, వాళ్ళు వాడిని. కానీ భారత యుద్ధకాలం నాటికి రథబలం, గజబలం, తురగ బలం అంటే అశ్వబలం, పదాతి బలం కాల్బలం ఆర్మీ అంటారు. ఇప్పుడు ఈ 4 చతురంగ బలాలు అంటారు. ఇవి సిద్ధంగా ఉన్నాయి. వాటి విభాగం వాళ్ళు ఎలా చేసేవారు అంటే సైనిక విజయోత్సవం సందర్భంగా మనం చెప్పుకుంటే యువతరానికి బాగా తెలుస్తుంది ఈ దేశ వైభవం, ఈ దేశ శక్తి ఎటువంటిది. రాజుల శక్తి తోడా అని నేను పద్యం చెప్పాను కదా. రాజుల శక్తి అంటే సైనిక శక్తి. పైగా రాజు కూడా స్వయంగా యుద్ధం చేసేవారు. వాళ్ళు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా స్వయంగా ఎవరైనా వస్తే ఓ గుద్దగలరా అనేది అనుమానమే. అటు 6 ఉండాల్సింది, ఏం చేయలేరు ఇక్కడ. కానీ పూర్వం అలా కాదు. రాజులందరూ ఎలా ఉండేవారంటే ముందు వాడే పోరాడేవాడు, తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా. ఆయన స్వయంగా అన్ని విద్యల్లోనూ ఆరితేరిన వాడైతే తప్ప ఆయన రాజుగా నియమించేవారుగా. మాతంగ తురంగాది వాహన ఆరోహణం వివిధాయుధ ప్రయోగ చణత్వం సకల కళా ప్రయోగత్వంతా అని మన దశకుమార చరిత్రంలో దండి చెబుతాడు. అన్ని రకాల విద్యలు నేర్పేవారు. వేదశాస్త్ర నిఖిల షడంగ సహిత వేద సముదాయ కోవిదత్వం కౌటిల్య కామంతకీయాది నీతి శాస్త్ర పాఠవం వీణాద్యశేష వాద్య దాక్ష్యం మాతంగ తురంగాది వాహన ఆరోహణ నైపుణ్యం వివిధాయుధ ప్రయోగ క్షణత్వం తత్తదాచార్యేభ్య సమ్యక్ జ్ఞాత్వా యౌవనేషు విలసంతం కృత్యేష్వనలసం తం కుమారణకరం నిరీక్ష మహీవల్లభ సహ అహం శత్రుజన దుర్లభ ఇత్యమందమానందమ విందత అంటాడు దశకుమార చరిత్రలో. వచనం ఇది, సంస్కృతంలో ఉండేటువంటి వచనం. ఆయనకి 10 మంది కుమారులు ఉన్నారట. ఆయన కుమారులు, మంత్రి కుమారులు అంతా కలిపి 10 మంది ఉన్నారు ముఖ్యమైన వాళ్ళు. ఆ 10 మంది కుమారులకి అన్ని విద్యలు నేర్పించాడు. మాతంగ తురంగాది వాహన ఆరోహణ పాఠము. మాతంగం అంటే ఏనుగు, తురంగం అంటే గుర్రం. ఇవన్నీ నేర్పించాడు. ఆనాడు రాజకీయాల్లో ఉండాలి అంటే ముందు యుద్ధం నేర్చుకోవాలి. అంటే సైనికుడే ఈ దేశాన్ని పరిపాలించాడు. రాజులు పరిపాలించారంటే అర్థం అది. యుద్ధం దానివాడెవడు రాజు కాదు. రాజతే ఈత రాజా అంటే ప్రకాశిస్తాడు. దేంతో ప్రకాశిస్తాడు? ఆయుధాలతోనే. అందుకే మన దేవతల్లో కూడా రామచంద్రమూర్తి క్షత్రియుల్లో పుట్టాడు. కాబట్టి ధనుర్బాణాలు లేకుండా రామచంద్రమూర్తి ఉండడు. మీరు శ్రీకృష్ణుడిని గమనించండి. ఆయన యాదవులలో పుట్టాడు, గోపాలులలో పెరిగాడు. ఆయనకు ఆయుధంతో నిమిత్తమే లేదు. ఆయన స్ఫురించినప్పుడు ఆయుధాలు వస్తాయి. అందుకని శ్రీకృష్ణుడి చేతుల్లో వేణువు మాత్రమే ఉంటుంది, గదా శంఖం చక్రం ఉండవు, స్ఫురిస్తే వస్తాయి. రాముడు అలా అసలు ధనుస్సు బాణం లేకపోతే ఫోటో దిగడం. నా ధనుస్సు ఏదని అడుగుతాడు. అంటే భగవంతుడు కూడా ఏం చెబుతున్నాడు అంటే నువ్వు ఏ కులంలో పుట్టావో, ఏ ప్రాంతంలో పుట్టావో ఆ ఆచారాన్ని పాటించు. నువ్వు దేవుణ్ణని పోజు కొట్టగా. నువ్వు ఎక్కడ పుట్టావు, ఏ కులంలో పుట్టావు, ఏ వృత్తిలో పుట్టావు, వృత్తి చెయ్యి. గోపాలులో పుట్టినటువంటి కృష్ణుడు గోవులను కాశాడు కదా, రథసారథ్యం కూడా చేశాడు కదా. మరి క్షత్రియుల్లో పుట్టినటువంటి రాముడు యుద్ధం చేయకుండా ఎలా ఉంటాడు? అందుకని రాముడు అంటే ధనుర్బాణాలు ఖచ్చితంగా. రాముడు బొమ్మ ఎంత సాత్వికంగా మీరు వేసినా ధనుస్సు బాణాలు వేయాల్సిందే, లేకపోతే రాముడు కాదండి ఇంకెవరో అంటారు.
అలాగా రామచంద్రమూర్తి లాంటి వీరులు మొత్తం రాజులందరూ దేశాన్ని పరిపాలించారు కదా. వాళ్ళు సైన్య విభాగం ఎలా చేసేవారు, ముందు ఒక 10 శాల్తీలతో ఒక విభాగం తయారు చేశారండి. 10 శాల్తీలు, ఒక యూనిట్ అంటాం ఇవాళ మనం. ఆ 10 శాల్తీలతో ఒక బృందం. ఆ 10 ఏమిటి అంటే, ఒక రథం, ఒక ఏనుగు, ఒక రథం, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5 సైనికులు, మొత్తం 10. 5 సైనికులు, 3 గుర్రాలు, ఒక ఏనుగు, ఒక రథం. దీన్ని పత్తి అంటారు. పత్తి అంటే 10 అని అర్థం సంస్కృతంలో. ఈ 10 కలిపి ఒక యూనిట్, దీన్ని పత్తి అంటారు. ఎందుకు ఈ లెక్క? 5 సైనికులు, 3 గుర్రాలు, ఒక ఏనుగు, ఒక రథం ఏమిటయ్యా అంటే, 5 సైనికుల్లో ఒకడు రథం మీద యుద్ధం చేస్తాడు, ఇంకా 4 ఉంటారు. ఆ 4లో ఒకడు ఏనుగు మీద ఎక్కి యుద్ధం చేస్తాడు, ఇంకా 3 ఉంటారు. ఆ 3లో ఒకడు ఒక గుర్రం మీద ఎక్కి తానే నడుపుకుంటూ యుద్ధం చేస్తాడు, 3. ఇంకా 2 నేల మీద నిలబడతారు. అంచేత 5లో ఒకరు రథం మీద, ఒకరు అశ్వం మీద, ఒకరు గజం మీద ఉండి యుద్ధం చేస్తారు. 2 నేల మీద నిలబడతారు. నేల మీద నిలబడిన వాళ్ళని కాల్బలం అంటారు. అశ్వం మీద నిలబడిన మనిషిని కూడా అశ్వబలంలో భాగంగానే భావిస్తారు. అలాగే గజబలం, అలాగే రథబలం. ఈ లెక్క చూడండి మీరు. ఇది పత్తి. ఈ 10 మంది 10 శాల్తీలు అనాలి మనం. 10 మంది అనకూడదు, అందరూ మనుషులు కాదు. 5 సైనికులు, 3 గుర్రాలు, ఒక ఏనుగు, ఒక రథం కలిపి ఒక పత్తి. ఇటువంటి పత్తులు 3 కలిపితే ఒక సేనాముఖం, 3 సేనాముఖాలు కలిపితే ఒక గుల్మం, 3 గుల్మాలు కలిపితే ఒక గణం, 3 గణాలు కలిపితే ఒక పృతన, 3 గణాలు కలిపితే ఒక వాహిని, 3 వాహినులు కలిపితే ఒక పృతన, 3 పృతనలు కలిపితే ఒక చెమువు, 3 చెమువులు కలిపితే ఒక అనీకిని, 10 అనీకినులు కలిపితే ఒక అక్షౌహిణి. ఇది లెక్క. ఈ అక్షౌహిణిలో ఎలా ఉంటుందయ్యా? ఈ పత్తి సరిగ్గా 3 రెట్లు అవుతూ వచ్చింది కదా. ఈ రెట్లు అయిన తర్వాత సరిగ్గా అక్షౌహిణికి ఎలా ఉంటుంది అంటే 21,870 రథాలు అదే సంఖ్యలో. అందుకే మొదట పత్తిలో ఒక రథం, ఒక ఏనుగు కదా, అందుకని అదే సంఖ్యలో మళ్ళీ 21,870 ఏనుగులు. సరిగ్గా దాన్ని 3 రెట్లు చేస్తే ఆ సంఖ్యలో 65,610 గుర్రాలు. ఈ 21,870 5 రెట్లు చేస్తే 5 సైనికులు, కాబట్టి 109,350 మంది సైనికులు. మళ్ళీ ఈ రథాలు, గుర్రాలు, ఈ కాల్బలంలో ఉన్నవాళ్ళు తీసేస్తే రథాలు, గుర్రాలు, ఏనుగులు 3 కలిపితే 109,350 ఉంటాయి లెక్క. అంచేది మొత్తం శాల్తీల ప్రకారం మనం లెక్క కడితే అక్షౌహిణికి 2,18,700 మంది వస్తారు. 2,18,700 మళ్ళీ చూడండి, 21,870 కోసం చేరిస్తే వస్తుంది. అంత క్యాలిక్యులేటివ్, అంత గణనాత్మకంగా, అంత లెక్కగా, అంత పద్ధతిగా ఉండేవారు. ఈ రకంగా 18 అక్షౌహిణీల సైన్యం భారత యుద్ధంలో పాల్గొంది. అంటే 18 లక్షల మంది సైనికులే ఉన్నారు. పైన 9,350 అంటే 10,000 అనుకోండి, 1,80,000 అంటే 18,80,000 20 లక్షల మందికి పైగా సైనికులు పాల్గొన్నారు. అంతటి యుద్ధ రచన నిర్మాణం 10 మందితో, 10 శాల్తీలతో మొదలుపెట్టి 2,18,700 శాల్తీల వరకు, అలాగే 5 సైనికులతో మొదలుపెట్టి 109,350 మంది సైనికుల వరకు ఒక్కొక్క బృందంగా మార్చి యుద్ధాలు చేశారు, ఏర్పాటు చేసి. ఆ రకంగా పాండవుల తరఫున 7 అక్షౌహిణీలు, కౌరవుల తరఫున 11 అక్షౌహిణీలు పాల్గొన్నాయి. ఈ వర్ణన మొత్తం మీకు భగవద్గీతకు ముందే భీష్మ పర్వంలో ఉంటుంది. ఇందులో మళ్ళీ మన వాళ్ళ వ్యూహాలు ఎంత గొప్పవి అంటే, ఇవాళ నావికా వ్యూహం చేసినా, వైమానిక వ్యూహం చేసినా, కాల్బల వ్యూహం చేసినా మన సైనికాధికారులకి, మన నాయకులకు కూడా ప్రాచీన గ్రంథాలు గొప్ప ఆదర్శం. అంతా చదివిన వాళ్ళు. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక చిత్రం జరిగింది, కార్గిల్ యుద్ధం జరిగింది. అప్పుడు 1999 తర్వాత కార్గిల్ యుద్ధం జరిగింది కదా. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ సైనికులను మన వాళ్ళు చంపేస్తే వాళ్ళు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారు అంటే, వాళ్ళ సైనికుల మృతదేహాలు వాళ్ళు తీసుకోలేదు, మాకు అక్కర్లేదు, పోయినవాడు మాకెందుకన్నారు. అది వాళ్ళ ఆలోచన. పోయినవాడు అక్కర్లేదా? సంతోష్ కుమార్ మృతదేహం ఇక్కడికి వస్తే ఎంత గౌరవం జరిపిందండి తెలంగాణ ప్రభుత్వం, ఎంత గౌరవం జరిపింది. అత్యున్నతమైన వ్యక్తులు స్వయంగా వెళ్ళారే. సాయి తేజ మృతదేహం అక్కడికి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత గౌరవం జరిపిందండి. బిపిన్ రావంత్కి స్వయంగా నరేంద్ర మోడీ గారు సహా, రాష్ట్రపతి సహా, ఉపరాష్ట్రపతి సహా ఎంతమంది వచ్చి ఎంత గౌరవంగా, బాధతోనే అయినా ఎంత గౌరవంగా శ్రద్ధాంజలి ఘటించారండి. సైనికుడు అన్నాక బతికినా పోయినా సైనికుడే. ఏనుగు బతికినా చచ్చినా వెయ్యే అంటారే, సైనికుడే.
ఆయన యుద్ధంలో మరణించవచ్చు, మరణించకుండా ఉండొచ్చు, సర్వీసు పూర్తి చేసుకుని ఎక్కడెక్కడో మన దగ్గర మామూలు ఉద్యోగం ఏదో కాలక్షేపానికి చేసుకుంటూ ఉండొచ్చు, అవసరానికి చేసుకుంటూ ఉండొచ్చు. సైన్యంలో పని చేశాను అనగానే మనం ఎవ్వరమైనా ఎంత ఉన్నత స్థానాల్లో ఉన్నా నేను సైన్యంలో పని చేశాను అన్న మాట అవతల నుంచి వినపడితే 2 చేతులు జోడించి భారతమాతకి నమస్కరించినంత భక్తిగా నమస్కరించాల్సి. నిజంగానే మనం చెయ్యలేని పని ఇది. కనీసం మన పిల్లలకి చెప్పని పని. పొరపాటున మన పిల్లల్లో ఎవరైనా మన సైన్యంలో చేరాలి, నీకెందుకు రావని అంత బోల్డ్ రిస్క్ రా, నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళిపో, అమెరికా వెళ్ళిపో. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు, ఈయన త్వరలో శివసేనానికి వెళ్ళిపోతాడు, ఇంకేం లేదు ఇక్కడ. అప్పుడు కూడా వాళ్ళు రారు ఇక్కడికి. అంటే మనతో నీ దారి నువ్వు చూసుకో. మొత్తం 131 కోట్ల మంది ఎవరి దారి వారు చూసుకుంటే ఇంకా దేశం దారి ఎవరు చూస్తారండి? దేశానికి బాధ్యత వహించింది ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులేనా? మనకెవరికీ లేదా? వారిని విమర్శించడానికి మాత్రం మనం తయారవుతాం, ప్రతి చిన్నదానికి కూడా. ఇప్పుడు అంత బాధ్యత వహించి ఓ పెద్ద మనిషి ఉన్నాడు కదా, మనం సమర్థిద్దాం అని ఉండదండి. ఎలా లాగుదాం. ఎందుకంటే బాగా వచ్చాక స్మార్ట్ ఫోన్లు చేతుల్లో ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలు చేయడానికి. చేసే ముందు ఆలోచించాలి. ఇలాగా సైన్యం లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏమిటి? వీరందరికీ ఆదర్శం రామాయణ భారత కాలం నాటి వ్యూహాలే. సైనికులకు కూడా మీరు ఆలోచించండి దయచేసి. వాళ్ళ కుటుంబాల మీద, వాళ్ళ పిల్లల మీద ప్రేమాభిమానాలు అన్నీ పెట్టుకుంటే వాళ్ళు యుద్ధం చేయగలరమ్మా. సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ భార్యలు కూడా, అందరూ తల్లులు కూడా మా పిల్లల్ని సైన్యంలోకి ఎందుకు పంపాలి అనుకుంటే సైన్యం అనేది ఉంటుందా? అసలు ఇంకా మన దైన్యం ఉంటుంది తప్ప సైన్యం ఉంటుందా ఎక్కడైనా? ఆలోచింతురుగాక మేరలు. మీరు డాక్టర్లు ఈ దేశానికి చేసేది ఏం లేదు. ఉన్న డాక్టర్లందరూ వ్యాపారాలు తప్పితే ఏం చేయట్లేదు ఇక్కడ. మీరు ఇంజనీర్లో ఏం చేస్తారో కూడా తెలుస్తూనే ఉంది. ఇక్కడ వంతెనలు కూలిపోతూనే ఉన్నాయి, కట్టినవి బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి ఉన్నాయి, నిన్న మొన్న కట్టినవి కూలిపోతున్నాయి. ఎంత గొప్పగా మన ఇంజనీరింగ్ కాలేజీలు పనిచేస్తున్నాయో తెలుస్తుంది. అందుకే ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలు వాళ్ళందరూ కాళ్ళు జాపారు, చేరేవాళ్ళు కూడా లేరు ఇక్కడ. ఇదివరకు ఇంజనీర్ గారు ఎవరు? ఇప్పుడు ఇంజా పోయింది, నీరు గారు మిగిలింది ఇక్కడ. అంచేత విద్యలో చేరేటప్పుడే ఏ విద్య అంటే నా విద్య వల్ల నాకు కాదు దేశానికి ఏం ఉపయోగం, సమాజానికి ఏం ఉపయోగం అని ఆలోచించండి. ఆ ఒక్క ఆలోచన మీకు కలిగిస్తే నేను ధన్యమైనట్టే. భగవంతుడు నాకు ఇచ్చినటువంటి విద్యని సమాజానికి వినియోగం చేస్తున్నాను కాబట్టి నేను ఆ హక్కుండి మాట్లాడుతున్నాను. రోజుకు 10 గంటలు చెప్పిన 30 ఏళ్ళు కష్టపడ్డాను నేను తెలుగు సంస్కృతాల్లో ఉండే సాహిత్యం అంతా చదవడానికి. ఇవాళ సగర్వంగా ఆనందంగా నా తల్లి పాదాల సాక్షిగా చెప్పగలను, ఈ 2 భాషల్లో ఉండే సాహిత్యంలో 35 మువ్వీసం నేను చదవగలిగాను ఖచ్చితంగా. 35 మువ్వీసం, 75% పైనే చదవగలిగాను. ఇప్పుడు నాకు పట్టుకున్నది ఈ 30 ఏళ్ల బట్టి చేస్తూ కూడా ఈ మధ్య 10 ఏళ్ల బట్టి ఏమిటి చదివేం ఉపయోగం? చెప్పాలి కదా. శక్తుల్ని ప్రేరేపించినప్పుడు ఊరికే చదువుకుని కూర్చుంటే అలాగ మనకి వినియోగపడాలి జ్ఞానం, 10 మందికి వినియోగపడాలి. ముందు మనం ఆచరిద్దాం, దాన్ని చెబుదాం. అలాంటి ప్రేరణ మీకు కలగాలి. అందుకోసం ఆకృతి సంస్థ వారు ఈ సభను నిర్వహిస్తున్నారు. చిన్నపిల్లలకి ఉగ్గుబాలు తాగించేటప్పుడే, కనీసం పాలసీసా పీక నోట్లో పెట్టేటప్పుడే, డైపర్ మార్చేటప్పుడే ఏ కథలు చెప్పొద్దమ్మా, సినిమా కథలు చెప్పొద్దు, సైనికుల కథలు చెప్పండి. పిల్లలు మారతారు, పిల్లలు ఉత్తేజం పొందుతారు. సినిమా హీరోలను చూపించి వీళ్ళు మీకు ఆదర్శం అని చెప్పకండి అమ్మా. సైనికులను చూపించి వీళ్ళు మీకు ఆదర్శం అని చెప్పండి. అప్పుడే అభిమన్యుడు ఎందుకంత వీరుడయ్యాడంటే అందుకోసమే అయ్యాడు. సుభద్ర చెప్పబట్టే అయ్యాడు. అలాగా 71లో 93,000 మంది సైనికులు సరిగ్గా ఇప్పటికి 50 ఏళ్ల క్రితం ఆయుధాలు కింద పెట్టి మన ప్రధానమంత్రి ఆదర్శ నారి ఇందిరాగాంధీకి దాసోహం అనగానే మన సైనికులు ఆనందించారు. గర్వపడలేదు, వాళ్ళని ఆక్షేపించలేదు. ఎందుకంటే సైనికుడికి తెలుసు పరాయి సైనికుడి కష్టం కూడా తెలుసు. వాళ్ళు వాళ్ళ దేశం తరఫున పోరాడారు. రాజకీయ నిర్ణయాల్లో పొరపాటు ఉండొచ్చు, సైనికుడు ఏం చేస్తాడు? ఆయన చెప్పిన పని చేయాలి కదా. ఆయన ఏం చేస్తాడు? ఎందుకంటే వాళ్ళ సైన్యం తరఫున పోరాడారు. వాళ్ళ నిర్ణయాల్లో యాకూబ్ ఖానో, అయూబ్ ఖానో, వాళ్ళ నిర్ణయాల్లో యాకియా ఖానో, వాళ్ళ నిర్ణయాల్లో తప్పులు ఉండొచ్చు. కానీ సైన్యం ఏం చేస్తారండి? వాళ్ళ దేశభక్తి వాళ్ళకు ఉంటుంది కదా. ఇంత విశాల హృదయంతో మన వాళ్ళు ఆలోచించారు. అందుకే కార్గిల్ యుద్ధంలో మన వాళ్ళు 93,000 మంది స్వాధీనమైతే, దాసోహం అంటే అంతకుముందే కొన్ని వేల మంది చనిపోతే మృతదేహాలు పట్టుకెళ్ళడానికి కూడా తిరస్కరిస్తే మన సైనికులు ఏం చెయ్యాలో తెలియక మన ప్రధానమంత్రి మహానుభావుడు ఆజన్మ బ్రహ్మచారి మరో భీష్మ పితామహుడు లాంటి వాడు ఆయన దగ్గరికి, అటల్ బిహారీ వాజ్పేయి దగ్గరికి వెళ్ళి, అయ్యా
పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మృతదేహాలు తీసుకోవడం లేదండి, వాటికి అంత్యక్రియలు ఏవో చేయాలి కదా, వాళ్ళు ముసల్మానులు, మాకు అవన్నీ తెలియవు, ఏం చేయాలి అంటే ఆయన అన్నాడు, రామాయణం చదువుకున్న వాళ్ళమయ్యా, ఎలా ప్రవర్తించాలో తెలియదా? రాముడు ఏమన్నాడు, రామాయణంలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంటుంది చివరిలో, రావణాసురుడు మరణం జరిగిన తర్వాత దహనకాండ ఎవరు చేయాలండి, అంత్యక్రియలు ఎవరు చేయాలి, కొడుకులు ఎవరు లేరు, దిక్కుమాలిన వెధవకి అందరూ పోయారు వాడికంటే ముందే, వాడు కొడుకులు కర్మకాండ చేశాడు, కర్మ కాలిపోయి ధృతరాష్ట్రుడిలాగే ఎవరు లేరు, ఉన్నవాడు విభీషణుడు ఎంత వ్యతిరేకించాడు అంటే, ఈయనకి నేను కర్మకాండ కూడా చేయనన్నాడు, ఈయన కారణంగా లంక నాశనమైంది, నేను ఎంత చెప్పినా వినలేదు, మొత్తుకుని చెప్పాను సుందరకాండలో నిండు సభలో, నన్నేదో ద్రోహి భ్రాతృద్రోహి అని ముద్రలేశారు నా మీద, కానీ ధర్మం చెబితే సింహాసనం మీద కూర్చున్న వాడికి ఎందుకు ఎక్కదు అని విభీషణుడు ప్రశ్నించాడు స్పష్టంగా. సింహాసనం మీద కూర్చుంటావు, ధర్మం ఎక్కదేమిటయ్యా, ధర్మం చెప్పిన వాడు మన దగ్గర ఇప్పటికి కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైనా నిజం చెబితే ట్రాన్స్ఫర్ చేస్తారండి, వినరండి. సలహాదారులు కూడా ఎవరు ఉంటారంటే మనకు నచ్చని మాటలు చెప్పేవాళ్ళనే పెట్టుకుంటారు. అందుకే సలహాదారులు కూడా ఎలా ఉంటారంటే, ఎందుకు వచ్చిన గొడవ, వాడికి నచ్చే సలహా వాడికి ఇస్తే పోయే, వాడు పోతాడు 5 ఏళ్ళలో, వాడితో మనము పోతాం, గొడవలేదు. ఈ పరిస్థితి ఎందుకు మారిందండి? అక్కడ విభీషణుడు సలహా వినుంటే పరిస్థితి వేరుగా ఉండేది కదా. అంత కోపం ఉండే విభీషణుడు, రామాను విన్నానా చెప్పు, నేను చెయ్యను అంత్యక్రియలు అన్నాడు. వెంటనే రాముడు ఏమన్నాడో తెలుసా, మరణాంతాని వైరాణి నిర్వృత్తం న ప్రయోజనం క్రియతామద్య సంస్కారక మమాప్యేష యథాతవా. విభీషణ, రాక్షసుడు అయినంత మాత్రాన్ని రాక్షసుడిలా ఆలోచించకయ్యా, మనిషిలా ఆలోచించవయ్యా. మరణాంతాని వైరాణి, ఇద్దరు మనుషుల మధ్యలో ఎన్ని తగాదాలు ఎన్ని శత్రుత్వాలున్నా అందులో ఒకరు చనిపోగానే అతనితో వైరాన్ని విడిచిపెట్టాలి, వెంటనే విడిచిపెట్టాలి. తర్పణం పెడుతూ నీకు నాకు ఏ తగాదా లేదురా అని 10 రోజుల నాడు కొంతమంది నీళ్లు వదిలిపెడతారు, కొంతమంది నువ్వుల నీళ్లు వదిలిపెడతారు. ఆ నువ్వుల నీళ్ళలో మన దగ్గరతనాన్ని దూరంతనాన్ని బట్టి విడిచిపెడుతూ అనవలసిన మాట ఏమిటంటే, మిత్రమా, నీతో నాకేం శత్రుత్వం లేదయ్యా, శత్రుత్వం ఏదన్నా ఉంటే దీంతో పోయిందయ్యా, నీకు సద్గతులు కలగాలని కోరుకుంటున్నాను అనాలి. అది భారతీయ సంస్కృతి, అది భారతీయ సంస్కృతి. అందుకని వాజ్పేయి వెంటనే రామాయణం పఠనం చేసిన మహానుభావుడు, పారాయణం చేసిన మహానుభావుడు, కంఠస్థం కాదు హృదయస్థం చేసిన మహానుభావుడు కాబట్టి ఏమన్నాడు అంటే, మరణాంతాని వైరాణి, ఎంత గొప్ప శత్రుత్వమైనా మరణంతో ముగిసిపోతుందయ్యా. నిర్వృత్తం నా ప్రయోజనం, ఇంగ్లీషులో చెప్పాలంటే యువతరానికి అర్థమయ్యేలాగా అవర్ పర్పస్ ఈజ్ సర్వ్డ్, దాని అర్థం అది. మనం ఎందుకు యుద్ధం చేశాం? రాజ్యం కోసం కాదయ్యా, రావణాసురుని చంపుదామని కాదయ్యా, వాడికి అంత్యక్రియలు కూడా లేకుండా కుక్కలు నక్కలు తినేలా శవాన్ని వదిలేద్దామని కాదయ్యా, అంత దుర్మార్గుడిని కాదయ్యా నేను, నా భార్యను రక్షించుకోవడం నా ధర్మం కాబట్టి చేశానయ్యా. మరి పర్పస్ శరుడు సీతాదేవి వచ్చేసింది, అయిపోయింది కదా, యుద్ధం చేసాం కదా, ఇంకెందుకు వాడి మీద కక్ష? ఇది రామచంద్రమూర్తి, రాముడు దేవుడు, అందాల రాముడు, అందువలన దేవుడు. రాముడు దేవుడు అంటే కేవలం అందంగా ఉండడం కాదు, అందువలన దేవుడు. పొద్దున్న పట్టాభిషేకం అని చెప్పి రాత్రి వనవాసం అని చెబితే మాట్లాడకుండా చేసుకోండి అని వెళ్ళిపోయాడే వనవాసం, అందువలన దేవుడు. మళ్ళీ తిరిగి భరతుడు వచ్చి రావయ్యా అన్నా కూడా నేను రాను అని చెప్పాడే, అందువలన దేవుడు. ఇదిగో శత్రువు స్వయంగా భార్యని బలవంతంగా తీసుకెళ్ళిపోయినటువంటి మనిషి శవం చెక్కితే తమ్ముడు అంత్యక్రియలు చేయనండి, వేధవన వదిలేయి, మున్సిపాలిటీ కుక్కల బండి వాడు తీసుకుపోతాడు మనకెందుకు అని అనకుండా, లేదు మనం చెయ్యాలి, కర్తవ్యం అది అని చెప్పి, నివృత్తం న ప్రయోజనం క్రియతామద్య సంస్కారక, మీ రాక్షస కులాచారం ప్రకారం చెయ్యవని ఏమన్నాడంటే, ఇంకా చెయ్యనంటాడేమో అని, మమాప్యష యథాతవా, ఈ రోజు నుంచి రావణాసురుడు నీకే కాదయ్యా, నాకు అన్నగారే అన్నాడు రామచంద్రమూర్తి. అంటే భయంకరమైన వైరాన్ని సైతం మర్చిపోవడం ఎలా ఉంటుందో గమనించండి. దైవం అంటే ఆయన. మనం జీవుడు దేవుడు కావాలి అంటే ఎక్కడ విషయం అక్కడ వదిలేయాలి, ఎప్పటి తగాదా అప్పుడు మర్చిపోవాలి. జీవితం సుఖంగా ఉండాలంటే 3 విషయాలు బాగా అలవాటు చేసుకోవాలి. ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి, ఎప్పటి పని అప్పుడే చేయాలి, ఎక్కడ విషయం అప్పుడు వదిలేయాలి. ఈ 3 చేస్తే సుఖంగా ఉంటాం. రాముడు ఆ విషయం అక్కడ వదిలేశాడు, అయిపోయింది, వదిలేసే అన్నాడు. ఇది మన సంస్కృతి. అందుకని ఆ శ్లోకం చదివి వెంటనే వాజ్పేయి అన్నాడు, ముస్లింలకు మౌల్వీలు ఉంటారు, వాళ్ళ పురోహితులు వాళ్ళకు ఉంటారు, వాళ్ళని పిలిపించండి, వాళ్ళ ఆచారాల ప్రకారం కర్మకాండ నడిపించండి. ఏ దేశ సైనికుడు ఎవరైనా ఆయన దేశం మీద ఆయనకి భక్తి ఉంది కదా, వాళ్ళని గౌరవిద్దామన్నాడు. దట్ ఈజ్ వాజ్పేయి. దేశాన్ని పాలించినటువంటి ప్రధానమంత్రులు అంత ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. అలాంటిది భారతీయ సంస్కృతి. ఇంకొక మాట,
సైనికులకు వచ్చే ప్రమాదాలు ఎలా ఉంటాయో చెబుతా మన ప్రాచీన కాలంలోనే వర్ణించిన పద్యం. నన్నెచూరుడు కుమార సంభవం అనే అద్భుతమైన కావ్యం రాశాడు. అచ్చ తెలుగులో రాశాడు ఎక్కువ భాగం. నన్నయ్య గారి తర్వాత కాలం వాడు, శివకవులు పుట్టిన కాలం వాడు. అచ్చ తెలుగు ఆ రోజుల్లో చాలా ప్రాధాన్యం ఉండేది. సంస్కృతంలో కూడా ఉండడానికి వీల్లేదు, అచ్చ తెలుగు మాటలే ఎక్కువగా ఉండాలి అని రాశాడు ఆయన. కుమార సంభవం, కాళిదాసు కుమార సంభవాన్ని ఊరికే అలా చూశాడు, అంతేగాని అనుకరించలేదు, ఎక్కడ సొంతంగా రచించాడు చాలా భాగం. ముఖ్య ఘట్టాలు మాత్రమే శివపురాణం నుంచి తీసుకున్నాడు. ఆయన కుమార సంభవంలో చిట్ట చివరి ఒక ఘట్టం ఉంటుంది, దాన్ని వర్ణిస్తాడు. కుమారస్వామి తారకాసురుడితో యుద్ధం చేస్తున్నాడు. సైనికులకు అనుకోకుండా వచ్చే ప్రమాదాలు చూడండి ఎలా ఉంటాయో. ఒక్కొక్కసారి గెలిచామనుకున్న చోట ఓడిపోతాం. అవతలవాడు పోవలసి ఉంటే పొరపాటున బాణపు దెబ్బకి వీడే పోతాడు. అటువంటివి కూడా జరుగుతాయి. యుద్ధం అంటే జయాపజయాలు ఎవరు తేల్చలేరు. యుద్ధంలో జయాపజయాలు ఎవరు నిర్ణయించలేరు. వాళ్ళ జీవితం మొత్తం అలాగే తయారైంది. ఓ పరీక్ష రాసినా అలాగే తయారైంది. అందుకని జయాపజయాలు ఎందుకు నిర్ణయించాలి? ఒక్కోసారి ఎందుకు నిర్ణయించలేము అంటే మన బాణం మనకే తగులుతుంది. అది ఆశ్చర్యం కదా, మన బాణం ఇలా వేస్తాం కదండి. అప్పట్లో తుపాకీ ఏం లేదు కదా, తుపాకీ అయినా సరే ఎదుటివాడి మీద తుపాకీ పేయించారు కూడా తగిలితే వాడికి తగులుతుంది, లేదా కింద పడుతుంది, వచ్చి వీడికి తగలదు కదా. ఆశ్చర్యం. తారకాసురుడితో దేవతలు చేసిన సంగ్రామంలో కుమారస్వామి నాయకత్వంలో యుద్ధం చేస్తుంటే దేవతల తరఫున పోరాడిన ఒక సైనికుడికి వాడు వేసిన బాణం వెనక్కొచ్చి వాడికి తగిలిందిట. అది ఎలా జరుగుతుందండి? యుద్ధంలో ఏదైనా జరగచ్చు. ఆశ్చర్యంగా ఆయన వర్ణిస్తాడు. వడి నెయ్యిది ఇభము ప్రతిముఖమడరగ ఒకడాడనేయ ఇభము ప్రతిముఖమడరగ ఒకడాడనేయ అది మొగ తిరుగన్ బడియును అది మొగ తిరుగన్ బడుటయు పెడకువనన వెలువడి శరమొగినేసి ఆర్చువాని నాతాకెన్ దేవతల తరఫున పోరాడుతున్న ఒక వీరుడు తారకాసురుడికి సంబంధించిన ఒక ఏనుగు వస్తే ఈ సైనికులు అన్నట్ట, వాడి సైన్యంలో ఇది చాలా ముఖ్యమైన ఏనుగండి, దీన్ని చంపేస్తే వాడికి నవనాడులు కృంగిపోయినట్టేనండి, వాడికి ఏనుగు కుడిభుజం అండి అన్నట్ట, అయితే దీన్ని చంపేద్దాం అని ఒక బాణం బాగా తీవ్రంగా లాగి ఆ ఏనుగు కుంభస్థలం మీద వేశాట. వేసింది ఏమైందండి? దానికి దిమ్మ తిరిగిపోయింది, పిచ్చెక్కిపోయింది. ఆ బాణం ఏమైందంటే దాని కుంభస్థలంలోంచి దిగి లోపలికి వెళ్ళి వెన్నుపూసకుండా దూసుకుని అవతల నుంచి వెనక్కి వచ్చింది. కానీ ఈ లోపు ఏం జరిగిందంటే దానికి ఆ బాణపు దెబ్బకి దిమ్మ తిరగడం కారణంగా అది గిరగిర వెనక్కి తిరిగింది, వెనక నుంచి అవతలకు వచ్చి వీడికి తగిలింది. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం! ఇప్పుడు వేసిన బాణం ఏనుగును చంపడం కోసం వేస్తే అది తీవ్రంగా వేశాను, బాగా గుచ్చుకుంది, ఏనుగు చచ్చిందని వీడు సంతోషించే లోపే వీడు చచ్చాడు. అంటే ఏమైంది? అది గుచ్చుకున్న బాణం అక్కడ ఉంటుందా? మరి తీవ్రంగా వెళ్ళింది కదా. ఒకసారి రామచంద్రమూర్తి రావణాసురుడు సైన్యం మీద బాణాలు వేస్తే గుండెల్లో దిగి బయటకు వచ్చి ఆ యుద్ధరంగం ప్రహారీ గోడకు తగిలి స్టాప్ 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 అని వచ్చేవిట. స్టాప్ అంటే ఇంకా ఆపేమని ఇంగ్లీష్లో, సంస్కృతంలో ప్రయోగిస్తాడు ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు. ఆ రాక్షసుడు గుండెలు భేదించి వీపులోంచి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న ప్రహారీ గోడకు తగులుకుని స్టాప్ 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 అంటట. ఆ ధనులన్నీ ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు ప్రయోగిస్తాడు. అలాగా జరగడం ఆశ్చర్యం కాదు, కానీ అది వెనకాల గోడకు తగలకుండా వచ్చి వీడికి ఎందుకు తగిలింది? ఈ ఏనుగు ఏం చేసింది? దాని పిచ్చి దానిది, వీడిని చంపాలని దానికి ఏం లేదు అక్కడ. అది ఇలా తిరిగింది. తిరగడంలో ఏమైంది? ఇది ఇలా తిరిగేలోగా కుంభస్థలంలో గుచ్చుకున్న గానం దాని పృష్ఠభాగం నుంచి వెనక్కి వచ్చింది, బయటకు వచ్చి వీడి గుండెల్లో గుచ్చుకుంది, టామ్మని వీడిపోయాడు. ఇది యుద్ధం ప్రభావం. ఇలా మన సైనికులు ఎంతమంది పొరపాటున చనిపోయి ఉంటారండి, ఎన్ని ఇబ్బందులు పడుంటారండి. ఎక్కడైనా మనం దాన్ని ఆపగలమా, ఊహించగలమా? ఇటువంటి కథలు దయచేసి పిల్లలకి చెప్పండి. పురాణాల్లో ఉన్నాయి, పత్రికల్లో వస్తున్నాయి. రోజు దినపత్రిక చదవడాన్ని ఒక అభ్యసనంగా పెట్టుకోండి దయచేసి. తెలుగు దినపత్రిక చదవండి, భాష నిలబడుతుంది. ఇలాంటి వ్యూహాలన్నీ తట్టుకుని కూడా మన వాళ్ళు అక్కడ పోరాటం చేశారు. 1971లో అయినా సరే, కార్గిల్ యుద్ధంలో అయినా సరే, ఎప్పుడైనా సరే. అటజని గంచుడొక్క పరి, ఆ కార్గిల్ పోరాటాన్ని 71 యుద్ధాలని గమనించినప్పుడు నాకు పద్యం అల్లాలనిపించింది. అప్పట్లో అల్లినటువంటి పద్యాలు ఇవి. అటజని గంచుడొక్క పరి అంబరచుంబి శిరస్సరత్. అంతవరకు అలసాని పెద్దన్న గారిది, వారికి నమస్కారం.
ఆ తర్వాత నా పద్ధతి వేరే, నా పద్ధతి వేరే, నేను చెప్పదలుచుకున్న విషయం వేరే. కానీ అలా చెప్పాలి, హిమాలయాలను వర్ణించాలి, సైనికుల గురించి చెప్పాలి అని కానీ హిమాలయాలు అనగానే నా మనస్సును పెద్దన కమ్మేశాడు. ఆ ప్రభావం నుంచి తప్పించుకోవడం అది గౌరవం. అటజని కంసుడొక్కపరి అంబరచుంబి శిరస్సరత్ విశంకట చటులగ్నికోళలయకాల పరిస్ఫురదంతకార్భటిన్. అటజని కంసుడొక్కపరి అంబరచుంబి శిరస్సరత్ విశంకటలయకాల విశంకట చటులగ్నిగోళల యకాల పరిస్ఫురదంతకర్పటిన్. నిటల నట త్రినేత్రులను నిర్జిత పర్వతగాత్రగాత్రులన్. నిటల నట త్రినేత్రులను నిర్జిత పర్వతగాత్రగాత్రులన్. పటుతర ధర్మవీర పరివార కఠోర కుఠారధారలన్. అక్కడికి వెళ్ళి హిమాలయాల్లో మన వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, ఏ రకంగా యుద్ధం చేస్తున్నారో చూడలేకపోయినా మనస్సులో ఊహించుకున్నా చాలండి. ఆ ఊహించడం కోసమే ఈ పద్యం. పెద్దనగారు అంబర ఆకాశాన్ని ముట్టుకునేటువంటి శిఖరాల నుంచి సెలయేళ్లు జారిపడుతున్నాయన్నాడు. కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు కానీ, పాకిస్తాన్తో చైనాతో యుద్ధం జరిగినప్పుడు కానీ జారిపండివి సెలయేళ్లు కాదండి, బాంబులు, శతఘ్నులు, ఫిరంగులు, గోళాలు, భయంకరమైన అగ్నిగోళాలు. విశంకట చటుల అగ్నిగోళ లయకాల పరిస్ఫురదంతకార్భటిన్. ఒక్కొక్క కొండ శిఖరం నుంచి, ఏ కొండ సందులోంచి, ఏ శిఖరాల మధ్యలోంచి ఏ గోళం, ఏ తుపాకి గుండు ఎప్పుడు తీసుకొస్తుందో తెలియని పరిస్థితుల్లో మన సైనికులు యుద్ధం చేశారు. కాబట్టి 50 ఏళ్ల తర్వాత ఆ విజయోత్సవాన్ని జరుపుకుంటున్నాం. జీవితంలో చిన్న సమస్య వస్తే తట్టుకోలేమే. ఈవేళ నాకెవడన్నా గురువు ఉంటే బాగుండు, నాకెవడన్నా కౌన్సిలింగ్ ఇస్తే బాగుండు, ఎవడైనా నా బుర్రను ఉన్నట్టుండి మార్చేస్తే బాగుండు అనుకుంటామే. మనం మార్చుకోలేక మరి ఎంత పోరాటం చేశారండి అక్కడ వాళ్ళు, భౌతికంగా నైతికంగా. అది మన పిల్లలకి చెప్పాలి. వీటిని కథలుగా చెప్పాలి. విశంకట చటులగ్నిగోళ లయకాల పరిస్ఫురదంతకార్భటిన్. పటుతర నిటల నట త్రినేత్రులను. ఒక్కొక్క అగ్నిగోళం ప్రళయకాలంలో శివుని యొక్క 3వ కంటిలోంచి వచ్చే అగ్నిగోళాల్లో వస్తూ ఉంటాయి. బాంబులు కానీ, ఫిరంగులు కానీ, శతఘ్నులు కానీ, తుపాకుళ్ళు కానీ, ఏవైనా సరే వాటినన్నింటినీ సైనికులు తట్టుకోవాలి. అది కదా యుద్ధం అంటే, అది కదా జీవితం అంటే. జీవితాన్ని యుద్ధమైతే అప్పుడప్పుడు జీవితం యుద్ధమైతే గెలవలేకపోతున్నాం మనం. యుద్ధమే జీవితమైంది వాళ్ళకి. నిత్యము గెలవాల్సిందే, నిత్యము ఓడిపోవలసిందే, తట్టుకోవలసిందే. ఎంత త్యాగం అది. నిటల నట త్రినేత్రులను. మన సైనికుల పాలభాగాల్లో ఎప్పుడూ 3వ కన్ను ఉంటుంది, జ్ఞాన నేత్రం. పరమశివుడు మన సైన్యాన్ని, మన దేశాన్ని కాపాడుతూ ఉంటాడు. అందుకే నిటల నట త్రినేత్రులను నిర్జిత పర్వతగాత్రగాత్రులను. ఈ మాట పనిగట్టుకుని రాశాను నేను కార్గిల్ యుద్ధాన్ని వార్తలను చదివిన తర్వాత. నిర్జిత పర్వతగాత్రగాత్రులను. పర్వతగాత్రం అంటే పర్వత శరీరం, గాత్రం అంటే వీరి శరీరం. వారి శరీరంతో పర్వత శరీరాన్ని సైతం భిన్నం చేశారు. ఎలాగా? ఒక ఆశ్చర్యకరమైన ఘట్టం అండి. కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు ఒక సైనికుడు, ఈ మధ్యన మన 71 యుద్ధం, 1971 పాకిస్తాన్ యుద్ధంలో ఒక సైనికుడు చేసిన మహత్తరమైన త్యాగం పత్రికల్లో చదివి ఇంత గొప్పగా ఉంటారా, దేశనాయకులంటే వీళ్లే కదా అనుకున్నాను నేను. ఎదుటి వాళ్ళు ప్రయోగించిన తుపాకీ గుండుకి ఆయన కాలు పోయింది, దెబ్బతింది, మోకాల కింది భాగం. అది అలా పెట్టుకుని ఆయన కొద్దిసేపు యుద్ధం చేశాడు, కానీ సాధ్యం కావట్లా. చివరికి ఏమైందంటే పరిస్థితి శిబిరానికి వచ్చేసరికి అక్కడికి తొలగించాలి, లేకపోతే మొత్తం కాలు తీసేయాలి, ప్రాణం కూడా పోతుంది. అతనికి ఇంకా పోరాడాల నుండి ఏమన్నాడంటే, నేను సెలవు పెడతాను, ఇంటికి వెళ్ళిపోతాను అనలేదండి. భారతీయ సైనికత్వం, రాముడు వాళ్ళకి ఆదర్శం, అభిమన్యుడు వాళ్ళకి ఆదర్శం. పక్కన తన సహాయకుడుగా ఉన్నతన్ని నా కాలు నరికేయి అన్నాడండి. అయ్యబాబోయ్, నేను చేయలేనన్నా, ఇంతకాలం నీతో ఉన్నాను, నేను చేయలేనన్నా, నేను చెబుతున్నాను కదా, నా మేలు కోరిచేవయ్యా, కాలు నరికేవయ్యా, లేకపోతే నా కాలు పోతుందయ్యా, మొత్తం ప్రాణం పోతుందయ్యా అని అంటే, ప్రాణం కాదయ్యా, యుద్ధం జరుగుతుందయ్యా, నా సేవలు ఇంకా కావాలయ్యా, నరికేవయ్యా, నేను పోరాడతానయ్యా అంటే ఆ సహాయకుడు అంగీకరించకపోతే అప్పుడు కూడా ఒక ఆయన సైన్యంలో ఒక అధికారి వచ్చి, కంగారు పడకు, ఆపరేషన్ చేయిద్దాం, డాక్టర్ ఎవరున్నారు, ఇక్కడ వైద్యుడు ఎవరున్నారు అన్నారు. వెంటనే అతను ఆశ్చర్యకరమైన వార్త చెప్పారండి. పాకిస్తాన్ సైనికులు కొంతమంది దొరికారు కదా మనకి బందీలుగా, అందులో ఒక డాక్టర్ ఉన్నాడు, నేను వాడిని ఒప్పిస్తాను నీకు ఆపరేషన్ చేయడానికి అన్నట్ట. ఇదంత విచిత్రమైన మాట.
చిత్రమ్ములి బంధములు అంటే సైనికుడి కష్టం తెలుసు. పాకిస్తాన్ అయినా ఇండియా వాడైనా నాకు వచ్చినా ఇంతే కదా, నా సైనికుడు చేస్తాడు, నేను ఒప్పిస్తాను, నాకు దూర బంధువు వాడు నాకు చేస్తాడు, నేను వింటాను అంటే ఇతను అన్నట్టు పౌరుషంగా ప్రాణమేనా పోగొట్టుకుంటాను కానీ పాకిస్తాన్ సైనికుడి వల్ల నేను బతికాననే మాట రావడానికి వీల్లేదు అన్నాడు. అది భారతీయ సైనికత్వం, అది భారతీయ సైనికత్వం. ఏమిచ్చి రుణం తీర్చుకుంటామండి, ఏమిచ్చి రుణం అని చెప్పే మాటలు మీరు వినేవి ఏమి సరిపోతాయండి, ఇవన్నీ ఏమి సరిపోతాయి. పిల్లలకి సైన్యం పట్ల భక్తి కలిగిస్తేనే, వీలైతే సైన్యంలో చేర్చగలిగితేనే అవకాశం ఉంది. ఇవాళ ఆడపిల్లలు కూడా చేరచ్చమ్మా, రెజిమెంట్స్ వచ్చాయి, ప్రత్యేకంగా మహిళలు న్యాయస్థానాల్లో ఉన్నారు, న్యాయమూర్తులుగా ఉన్నారు, సైనికాధికారులుగా కూడా రాణిస్తున్నారు, ఏం సందేహించక్కర్లేదు. మనం అబల అనే రోజులు పోయామో, అబల ఇప్పుడు సబల అయింది. అందుకని ఆవిడ చెప్పాలి ధైర్యంగాను, దేశం కోసం బతికింది బతుకు కదా, మామూలు బతుకులా ఈ విషయాన్ని చెప్పాలి వాళ్ళకి. అందుకని అంత ధైర్యంగా నిలబడదు, నేను చేయించుకోనంటే చివరికి ఆపరేషన్కి అంగీకరించలేదు కానీ పోరాడాలని ఉందండి. కాబట్టి ఆ మూలనున్న ఒక కత్తి తీసుకుని తన ప్రాణరక్షణ కోసం ఉంటుంది కదా, దాంతో ఆయన కాలు ఆయనకే నరికేసుకున్నాడు. అసలు ఎలా భరించగలిగాడు? ఆపరేషన్ చేస్తే మనం భరించలేమే, మత్తుమంది ఇచ్చాక, తర్వాత వచ్చే నొప్పి కూడా ఆయన నరికేసుకున్నాడు. ఆ తర్వాత కూడా ఆయన జైపూర్ కాల్ లాంటిది పెట్టుకుని సైన్యంలో పనిచేశాడు. చేసిన ఆయనకి సంతృప్తి లేదు. నేను ఇటువరకు ఒక రెజిమెంట్కి అధికారిగా ఉండేవాడిని, ఆ స్థానానికి వెళ్ళాలని మళ్ళీ వ్యాయామం చేసి చివరికి ఆ స్థానంలో ఉండగానే ఆయన రిటైర్ అయ్యాడు. దాన్ని ఆస్థానం వల్ల ఏమండి, భారతమాత ఆస్థానం, అది నిజంగా ఆస్థానంలో ఉండే పదవి విరమణ చేశాడు. ఇది వీరగాథలు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను. ఇది 71 యుద్ధం అయితే, ఇది కార్గిల్ యుద్ధంలో ఒక మాట. అవతల పర్వత శిఖరం అవతల వైపు నుంచి 2 తీవ్రవాదులు అక్కడ ఉన్నారు అని తెలిసింది మన సైనికులకి. వీళ్ళలో 2 ఇక్కడ కొండ ఎక్కుతున్నారు. ఎక్కి అవతలకి వెళ్ళి వాళ్ళ సంగతి చూడాలి. అవతల ఎంతమంది ఉన్నారో తెలియదు, బతుకుతామో లేదో, అయినా సరే వెళ్ళాలి. 20 మంది ఉన్నా సరే మనం 2 వెళ్ళాలి, దారా నువ్వు వెడదాం అని 2 కలిశారు. కొండ శిఖరాన్ని 2 ఈ పక్క నుంచి ఒకళ్ళు, ఆ పక్క నుంచి ఒకళ్ళు ఎక్కుతున్నారు. ఎక్కుతూ ఉంటే మధ్యలో ఒక అతను అక్కడి నుంచి ఏదో చప్పుడు అయింది, అవతల నుంచి వచ్చినట్టుగా. ఆ చప్పుడు రెండో వాడు విన్నాడు. ఏమిటో తెలియలా, అది విని అర్థం చేసుకునే స్థితిలో లేరు, ఎక్కుతూనే ఉన్నారు. కాసేపు అయ్యాక మొదటివాడు రెండో వాడిని టైం ఎంత అయింది అని అడిగాడు. అతను చెప్పాడు, అప్పుడు రాత్రి 12-1 గంట అయింది, అర్ధరాత్రి 12:15 అన్నాడు. అన్నాక ఒక పావు గంటకి అతనికి స్ఫురించింది, ఇతని చేతికి వాచి ఉంటుంది కదా, నన్ను టైం అడుగుతున్నాడు ఏంటి? సైనికుడి చేతికి వాచి ఉంటుంది, చాలా బలీయమైనటువంటివి, సెకండ్లు కూడా చూపించేటివి ఉంటాయి, నన్ను ఎందుకు అడుగుతున్నాడు? అతని మనసులో ఏదో అపశకునం భావన కలిగింది. కానీ అన్న టైం ఎందుకు అడుగుతా, ముందెక్కువ అన్నాడు, అంతే, చెప్పలేదు. అవతలకి వెళ్ళాక అవతల ఉన్న 3 తీవ్రవాదులను మట్టి పెట్టాక విశ్రాంతి తీసుకుందుకు అవకాశం దొరికాక చెప్పేట, ఇందాక టప్మని సౌండ్ వచ్చింది చూసావా, ఒక తుపాకీ గుండు నా చెయ్యిని తాకింది, వాచి ఉన్న చెయ్యి విరిగిపోయింది, ఆ చెయ్యి ఇదిగోని సంచిలోంచి తీసి ఇచ్చాట. తుపాకీ గుండు వచ్చి తాకితే ఏదో ఊరికే గడియారములు టిక్ టిక్ అని చప్పుడైనట్టుగా భావించి చెయ్యి పడిపోతే వేలాడుతున్న చేతిని తెంచేసి సంచిలో వేసుకుని మళ్ళీ పర్వతం ఎక్కిన సైనికుడికి ఏం చేస్తే రుణం తీరుతుందమ్మా, ఏం చేస్తే రుణం తీరుతుంది? మన బిడ్డలకు వాళ్ళ పేర్లు పెట్టుకుంటే రుణం తీరుతుందా? మన బిడ్డలను అలా తయారు చేస్తేనే రుణం తీరుతుంది. దయచేసి ఆలోచింతురుగాక. అంతటి వీర సైనికులు మన వాళ్ళు. ఇంకొక మాట చెబుతాను, ఈ 2 ఘట్టాలు మీరు వింటే ఒక్క మాట నాకు గుర్తొస్తోంది. మాగుడు శిశుపాల వధలో కావ్యం. నాకు ప్రాచీనాన్ని ఆధునికాన్ని సమన్వయం చేసి మాట్లాడడం అలవాటు కాబట్టి చాలామంది మాట్లాడతారు. కొంతమంది ఇప్పటికీ కూడా యుద్ధాలను వ్యతిరేకించి, సైన్యాన్ని వ్యతిరేకించి అహింస పరమోధర్మః చెప్పుకోవడానికి చాలా బాగుంటాయమ్మా. వ్యక్తిగత జీవితంలో అహింస కొన్ని విజయాలు సాధించవచ్చు, కానీ ఒక దేశం పరాక్రమంతో నిలబడాలంటే అహింసా సిద్ధాంతాన్ని చాలా పరిమితంగా వాడాలి. దేశ స్వాతంత్రం రావడానికి మహాత్మా గాంధీ గారు ఎంత కారణమో, సుభాష్ చంద్రబోస్ లాంటి వీరులందరూ అంతే కారణం. ఆ 2వ మార్గం బలం వల్ల ఈ మార్గం బాగా కనిపించింది చెప్తే, కేవలం అహింసా మార్గం వల్లనే స్వతంత్రం రాలేదండి. మనం పొరపాటు పడద్దు, ఎవరిని తక్కువ చేయడం కాదు. సుభాష్ చంద్రబోస్ మార్గమైనా, గాంధీ గారి మార్గమైనా దేశానికి 2 కళ్ళు లాంటివి. ఎప్పుడు ఏది ప్రయోగించాలి అనేది చూసుకోవలసిందే. మామూలు చిన్న నినాదాలతో మొదలుపెట్టిన గాంధీ గారు కూడా క్విట్ ఇండియా అన్నాడా లేదా? అది తుపాకీ గుండు లాంటి నినాదమే అన్నాడు. ఆయన కూడా ఒళ్ళుమండి
తప్పదు. వ్యక్తిగత జీవితంలో కొంత మనం క్షమించుకుంటూ వెళ్ళొచ్చు, కానీ ఒక దేశ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు క్షమించలేవండి. అందుకే మాకుడు శిశుపాల వధలో చెబుతాడు, అహింస కాదయ్యా, హింస సైన్యానికి ఎందుకు అవసరం, దేశానికి సైన్యం ఎందుకు అవసరం, ఆయుధాలు ఎందుకు అవసరము అంటే చతుర్థోపాయ సాధ్యేతు రిపుః సాంత్వం అపక్రియ, చతుర్థోపాయ సాధ్యేతు రిపుః సాంత్వం అపక్రియ, స్వేద్యం ఆమజ్వరం ప్రాజ్ఞక కోంభసా పరిషించతి, స్వేద్యం ఆమజ్వరం ప్రాజ్ఞక కోంభసా పరిషించతి అంటాడు. చమత్కారమైన ఉదాహరణతో చెబుతారు కవులు, అందుకని మనస్సుకు బాగా నాటుకుంటుంది. అందుకని చెబుతున్నా, జీవితంలో ఎప్పుడు దేన్ని సాధించాలన్నా వ్యక్తికైనా దేశానికైనా 4 ఉపాయాలు ఉన్నాయండి. సామ దాన భేద దండోపాయాలు. సామోపాయం అంటే బతిమాలడం, దానం అంటే ఏదైనా ఇస్తాం అబ్బాయి ఇది తీసుకో, నీకు కావాల్సింది ఏదో, నీ ప్రయోజనం నువ్వు తీసుకో, అది ఏదో చెయ్యి అన్నాం, అలా కొన్ని పనులు అవుతాయి. భేదం అంటే సామానికి దానానికి లొంగకపోతే బెదిరించడం, లేపేస్తాం జాగ్రత్త, పిచ్చి పిచ్చి వేషాలు అయ్యిద్దు అన్నాం, అది కూడా వినలేదనుకోండి వేసేయడం అంతే లెక్క. 4వ ఉపాయం కూడా ఉండాలి అన్నాడు మాగుడు శిశుపాల వధలో. శిశుపాలుడి మీద యుద్ధం చెయ్యాలా వద్దా అని యాదవ సైన్యం బలరాముడు నాయకత్వంలో చర్చలు జరుపుతూ ఉంటే మధ్యలో ఒక ఆయన లేచి అంటాడు, చెయ్యాల్సిందే, ఎందుకంటే శిశుపాలుడు దండానికి లొంగుతాడు కానీ సామధాన భేదోపాయాలకి లొంగడు. లొంగన వాడిని ఏం చేయాలండి, పాకిస్తాన్ వాడు ఎలా లొంగుతాడమ్మా, చైనా వాడు ఎలా లొంగుతాడమ్మా, అందుకని చెబుతున్నాడు చతుర్థోపాయ సాధ్యేతు. ఎప్పుడు దండోపాయానికి తప్పితే లొంగనటువంటి శత్రువును దండోపాయంతోనే జయించాలి తప్ప సామంతో కానీ దానంతో కానీ భేదంతో కానీ జయిద్దామని చూడొద్దు అనడానికి ఉదాహరణ ఏమిటో చెప్తారో తెలుసా? వైద్యం తెలిసిన వారికి బాగా తెలుస్తుంది. ఆమజ్వరం అని వస్తుంది, ఆయుర్వేద శాస్త్రంలో చెబుతారు. అది వేడి చేసి వస్తుంది ఆ జ్వరం. దానికి మందు ఏమిటంటే చెమట పడితే తగ్గుతుంది. స్వేద్యం ఆమజ్వరం, స్వేద్యం ఆమజ్వరం, వేడి చేసి జ్వరం వస్తే చెమట పడితే తగ్గుతుంది. వేడి చేయడం వల్ల వచ్చింది కదా, చల్లబడితే తగ్గుతుంది. అంచేది ఏం చేయాలి, వేడి చేసే పదార్థాలు, చలవ చేసే పదార్థాలు తినాలి. లోపల సహజంగా చలవ చేసేలా చూడాలి. అంతేగాని ఒకడు ఏం చేసేట, చెమట పడితే తగ్గుతుంది కదా, చెమట ఇప్పుడు పట్టట్లేదు, 2 బిందెలు నీళ్లు తెచ్చి వాడి మీద పోసేట, చచ్చి ఊరుకుంటాడు వాడు. అసలే వేడి చేసి జ్వరం వచ్చి వాడు ఏడుస్తుంటే నీళ్లు జాలు అంటే చెమట పట్టించాలి, ప్రయత్నం చేయాలి. కానీ చెమట పట్టమంటే పడుతుంది, ఎవడు 3 గంటలు పడుతుంది, అంతవరకు మనం ఇక్కడ కూర్చుంటామా అని చెప్పి 2 బిందెలు నీళ్లు తెచ్చి పోసేట. అది విమర్శిస్తున్నాడు మాక కవి. ఎంత ఉపాయం చెప్పాడండి, నువ్వు చెమట పట్టించి తగ్గించవలసిన జ్వరాన్ని చెమట పట్టించి తగ్గించాలి కానీ అంబసా పరిశీలించేది 2 బిందెలు నీళ్లు వాడి మీద పోస్తే వాడు చచ్చూరు కూడా అన్నాడు. అలాగే దండోపాయానికి లొంగేవాడిని దండోపాయంతోనే దండించాలి. ఖచ్చితంగా మనం సమర్థించవలసిందే ఆ విధానాన్ని. ఘోరాలు నేరాలు చేసిన వాడికి దేశంలో ఉరిశిక్ష వెయ్యవలసిందే, వీలైనంత త్వరగా వెయ్యాలి. అత్యాచారం చేసిన వాడికి 24 గంటల్లో ఉరిశిక్ష పడితే దేశంలో అత్యాచారాలు ఆగిపోతాయి, చాలా భాగం ఆగిపోతాయి. ఆ అమ్మాయిని రమ్మంటారు, విచారిస్తారు, 100 రకాల మాటలు మాట్లాడతారు. ఏం చెప్పలేదు, వాళ్ళ అమ్మ రాలేదు, ఏమీ లేదు. 10 ఏళ్ళు అయిన తర్వాత అసలు వాడు ఏమీ తెలియదు, వాడు శ్రీరామచంద్రుడు అంటారు. ఇక్కడ ఇంకెలా ఆగుతాయండి? వెంటనే శిక్షలు పడాలి కదా. అందుకని చెప్పారు స్పష్టంగా ఇలా ఉండాల్సిందే అని. అందుకే సైనికుడు అంటే ఎలా ఉంటాడు అంటే, ఇటువంటి కష్టాలు ఈ నరికేసిన తన కాలు తనే నరికేసుకుని మళ్ళీ సైన్యంలో శిక్షణ తీసుకోగలగడం ఉంది. అలాగే గడియారం ఉన్న చెయ్యి పడిపోయినా సరే దాన్ని సంచిలో పెట్టుకుని యుద్ధం చేయగలగడం ఉంది. ఈ 2 ఘట్టాలు మీరు గమనించండి. ఒక దాంట్లో గంభీరంగా ఉంటే తప్ప పని నడవదు, ఒక దాంట్లో సముద్రంలాగా లోతుగా ఉంటే తప్ప పని జరగదు. ఆ గాంభీర్యం, ఈ అగాధత్వం, ఈ 2 సైనికుల్లో ఉంటాయిట. మాగుడే శిశుపాల వధలో చెబుతాడు, తుంగత్వమితరానాద్రం నేదం సింధావగాధత అలంఘనీయతా హేతు ఉభయస్తన్మనస్విని. పౌరుషవంతుడైన సైనికుల్లో సముద్రానికి ఉండే లక్షణం, హిమవత్ పర్వతానికి ఉండే లక్షణం 2 ఉంటాయి అన్నాడు. పర్వతం ఉన్నతంగా ఉంటుంది, లోతుగా ఉండదు. గాంభీర్యం, పర్వతానికి ఔన్నత్యం తెలుసు, గాంభీర్యం తెలియదు. సముద్రం ఎంత లోతుగానైనా ఉంటుంది, పైకి ఎదగడం తెలియదు. సముద్రం అక్కడే ఉంటుంది, పైకి ఎదగదు. పైకి ఎదగడం సముద్రానికి తెలియదు పర్వతంలాగా, లోతుకు పోవడం పర్వతానికి తెలియదు సముద్రంలాగా. కానీ పర్వతంలాగా ఎత్తు ఉన్నతంగా ఉండగలిగిన వాడు, సముద్రంలాగా ఎంత లోతుగానైనా ఆలోచించగలిగిన వాడు సైనికుడు ఒక్కడే అంటాడు మాకుడు. ఎప్పటి మాకుడండి, ఎప్పటి మాటలు. క్రీస్తు శకం 7వ శతాబ్ది. ఇప్పటికి 1400 ఏళ్ళైంది నేను చెప్పిన మాటలు పుట్టి. పాత మాటలు పాతవంటే ఎలాగండి, ఎంత ఉపయోగిస్తున్నాయి. ఇటువంటి సైనికులు ఈవేళ పడుతున్న యాతన ఏమిటో తెలుసా? వాళ్ళకి శిక్షణ ఇస్తారండి. 40 కేజీల బరువు భుజాల మీద మోస్తూ రోజుకి 20 కిలోమీటర్లు నడవాలండి. రోజు ఇచ్చే శిక్షణ, యుద్ధం ఉండని లేకపోని
40 కేజీల బరువు, 20 కిలోమీటర్లు నడవాలి రోజుకి. ఇదంతా హిమాలయాల్లో. మన ఇక్కడ ఊరికే బ్రహ్మానంద రెడ్డి పార్కులో కాదు, అక్కడైతే ఎవడైనా నడుస్తాడు. స్టేడియంలోనూ పార్కుల్లోనూ నడవడం కాదు, ఫుట్పాత్ మీద మంచుగడ్డలు మంచుతో గజగజలు ఆడిపోయే చోట 40 కేజీలు బరువు మోస్తూ 20 కిలోమీటర్లు నడవాలండి రోజుకి. వాళ్ళ మీద నిఘా ఉంటుంది, మళ్ళీ నడుస్తున్నాడో లేదో చూడడానికి. వాడికి అంతకంటే శిక్ష ఉంటుంది గట్టిగా, ఇంకా ఎక్కువ, రాత్రి వరకు ఉండాలి వాడు. ఆ నివేదికలన్నీ ఇవ్వాలి. అటువంటి పద్ధతిలో ఉన్నారండి. అంతేకాదు, ఆశ్చర్యకరమైన విషయం, చాలా బాధ కలుగుతుంది చూస్తే, కాచిన టీ 2 సెకండ్లలో తాగకపోతే గడ్డగట్టేస్తుంది. ఇందాక ఆ సైనికుల వారు చెప్పారు, ఇందాక ఉమ్మేస్తే గడ్డగట్టేస్తుంది, ఏం చేయమంటాం. మరి అది గడ్డకట్టకుండానే పాకిస్తాన్ వాడి మీద మొహం మీద ఉమ్మేసే శక్తి మన సైనికులకు అందునుగాక. ఆ ఉమ్ము గడ్డకట్టకుండానే పాకిస్తాన్ వాడు మొహం మీద వేసే శక్తి మన సైనికులకు కలుగునుగాక. అంతకంటే మనమేం ప్రార్థన చేస్తామండి? ఉమ్మేస్తే గడ్డకట్టేయడం బతకగలమమ్మా? మన పిల్లలకు అందమైన విద్యలన్నీ నేర్పిస్తున్నామే, అందానికి కూడా బాగా శిక్షణ ఇస్తున్నామే. మన కరోనా వార్తల్లో నాకు తెలిసిన వార్త ఏమిటంటే, అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయట. అదేమిటి, బాగున్న వ్యాపారం ఏదీ లేదా అన్న. ఒక్క వ్యాపారం బాగుందని వ్యాపారస్తులు చెప్పారు. కాస్మెటిక్స్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉందిటమ్మా. అంటే మనకు అన్నం అక్కర్లేదు, దేశం అక్కర్లేదు, అందం కావాలి. ఇంత కాంక్ష, ఈ అందం కోసం, ఆకలి కోసం ఉన్న కాంక్ష దేశం కోసం లేదే. మరి ఆ సైనికులు కూడా అందం కోసం, ఆకలి కోసమే పాటుపడి ఉంటే ఈ యుద్ధాలు ఇలా జరిగేవో, వాళ్ళు ఇలా గెలిచేవారా? ఆహారం వాళ్ళకి పంపిస్తే 5 నిమిషాల్లో గడ్డ కట్టేస్తుందండి. ఈ లోపే వాళ్ళు తినే అవకాశం లేకపోతే అంతే, అయిపోయినట్టే. వస్తే మళ్ళీ ఏదో తేవాలి, ఎప్పుడో రావాలి. ఒక్కోసారి పైనుంచి జార విడుస్తారు ఆహారాన్ని. ఆ ప్రాంతంలో అక్కడ వెళ్ళే అవకాశం లేదు, హెలికాప్టర్లో జార విడుస్తారు, అందుకోవాలి, తినాలి. ఒక్కసారి దీన సందర్భంలో ఎప్పుడైనా పులిహోర పొట్లు అందుకోవలసి వస్తేనే మనం బాధపడతామే. మరి రోజు అలాగే బతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఈ కథలుగా గాథలుగా మన వాళ్ళకి చెప్పాలి ఖచ్చితంగా. అప్పుడు మన వాళ్ళు దేశం రుణం తీర్చుకునే విధంగా తయారవుతారు. అందుకోసం ప్రయత్నం చేద్దాం. ఇంకా 1-2 మాటలు చెప్పి 5-10 నిమిషాల్లో నేను సెలవు తీసుకుంటాను. ముఖ్యంగా పోరాటం చేస్తున్నటువంటి యోధులకి మనం ఎటువంటి మద్దతు తెలియజేయాలి అంటే, మీ వెనకాల మేము ఉన్నాం, మీతో పాటే పండుగలు జరుపుకుంటామని మనం చెప్పాలి. మన పిల్లలతో జరుపుకోవడం కంటే కుటుంబ సభ్యులతో జరుపుకుంటే, ఇక్కడ రిటైర్ అయ్యి రకరకాల వృత్తులతో ఉన్న సైనికులతో మీరు పండుగలు జరుపుకునే ప్రయత్నం చేయండి. మన ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోడీ ఆచరించి చేస్తున్నారు ఈ విషయాన్ని. చెబుతున్నారు, దీపావళి పండుగ ఏ పండగ వచ్చినా ఆయన ముందు సైనికుల దగ్గరికి వెళ్ళిపోతాడు. మంచుగడ్డల్లో కాపలా కాసే సైనికుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు వాళ్ళకి తీపి పంచిపెట్టి, పంచిపెట్టిన తీపి తాను తిని, నేను మీకున్నాను తోడుగా. అది సైనికులకి ఒక ప్రాణం కాదండి, 5 ప్రాణాలు నిలబడుతుంది. ఆ నాయకత్వం ఇచ్చేటువంటి ధైర్యం.